గత 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గుంటూరు నెట్ సెంటర్లే కాదు, ఈ శంకర విలాస్ అనేది ఒక అడవిలో పెట్టినా కూడా అక్కడికి కార్లు కానీ వేసుకొని వెళ్ళి తినే సదుపాయాలన్నీ వీళ్ళు కల్పిస్తారు. టేస్ట్ గురించి మాత్రము ఎటువంటి అభ్యంతరం లేదు. మీల్స్ కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, క్యాటరింగ్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ 100%, 101% ఉంటుంది టేస్ట్. టేస్టీగా నీట్గా ఇచ్చినంతసేపు బాగుంటుందండి. ఫెసిలిటీ కూడా నేనేం పెద్ద చేసింది కూడా లేదు ఇక్కడ. ఈ నాట్ ఈవెన్ ఫ్లోరింగ్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే. ఏంటంటే మెయిన్ మోటో ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వాలి. ఈ ఏరియాలో డొమెస్టిక్ పీపుల్ ఎక్కువ అండి. వాళ్ళందరికీ సర్వీస్ చేయొచ్చు, క్లిక్ అవుతుంది అనే ఒక నమ్మకంతో వచ్చాను. ఆ నమ్మకం నిలబడింది. క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారు జనం. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. క్వాలిటీ మెయింటెనెన్స్ వల్ల కొద్దిగా దూరమైనా వస్తున్నారు. ఈ హోటల్తో మీకు అనుబంధం ఉందండి? వాళ్ళ నాన్నగారి కాడి నుంచి, వాళ్ళ నాన్నగారు బాగా పరిచయం. శంకర్లాస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఏం మారలేదు. క్యాటరింగ్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజీ పడకుండా క్వాలిటీగా ఇవ్వగలుగుతున్నారు. ఆ పేరుకు తగ్గట్టుగా బ్రాండెడ్గా అట్లాగే ఉంది. రూపాయి ఎక్కువైనా క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఎప్పుడు బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, అందుకనే టేస్ట్ బాగుంటుంది, అందుకే వస్తాము. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. కానీ అంటే ఈరోజు ఒక ప్రధాన రహదారి మీద శంకర విలాస్ అంటే ఎవరికైనా కూడా ఆ హోటల్లో మంచి బాగుంటుంది, లేకపోతే వాళ్ళ క్యాటరింగ్ కానీ వాళ్ళ తీసుకునే రిసీవ్ చేసుకునే విధానం కానీ బాగుంటుంది అనేటువంటి ఒక ఇది నుంచి ఎందుకు అంత డౌన్ఫాల్ అవ్వాల్సి వచ్చింది? అది కరోనా టైం నుంచి బిగిన్ అయింది. అది చాలా పెద్ద వ్యవస్థ. దగ్గర దగ్గర 18 months డిస్టర్బ్ అయిపోయిందండి బిజినెస్. దాన్ని నిలబెట్టాలంటే నాకు శక్తి చాలలేదు. ఫర్ సమ్ టైం నేను ఒక డెసిషన్ తీసుకొని సెంటర్లో శంకర విలాస్ లేకుండా అయిపోయే సిచ్యువేషన్ తీసుకురాకూడదు అని ఒక విధంగా ధైర్యం చేశానండి. ధైర్యం చేసి ఫర్ సమ్ టైం ఒక 6-7 years లీజ్కి ఇచ్చి దాన్ని పోరాడాను. ఈ పోరాటంలో గెలవాలా ఓడవాలా అనే డెసిషన్ కూడా తీసుకునే టైం రాలేదు నాకు. తప్పనిసరి అయిపోయింది అనమాట. ఇవి మొత్తం వ్యవహారం వెనక కొంత రాజకీయంగా కూడా మీ మీద ఒత్తిడి జరిగింది. అంటే ఒక పోస్ట్, కేవలం ఒక సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒకే ఒక పోస్ట్ వల్ల? అదే పోస్ట్ వల్ల అనుకోను కానండి. రికమెండేషన్కి వెళ్తారు కదా, మాకు బాకీ పడ్డారు వాళ్ళు, అది మాకు క్లియర్ అవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు, మాకు ఆలస్యం మేము తీసుకొని మా అప్పు తీర్చుకొని మేము ఇచ్చేస్తామని చెప్పి అడిగారు. అడిగినందువల్ల ఇంకా అక్కడ నాకు జరిగిన అన్యాయం ఏంటంటే నాకంటూ ఏమీ లేకుండా, అంటే ఆమె పార్ట్నర్ దేర్ నవాల్స్, కాకపోతే ఏంటంటే నా టైటిల్ అన్నీ నావే, కాకపోతే ఏంటంటే నాకు జరుగుబాటు లేకుండా అయిపోయింది అనమాట. అక్కడ అంత పెద్ద వ్యవస్థ నుంచి బయటకు వచ్చేటప్పటికి చాలా పేమెంట్స్ ఉంటాయండి, అన్నీ ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయినాయి అక్కడ. అవన్నీ ఇక్కడ నాకు ప్రెషరైజ్ అవుతున్నాయి. ఆ సిచ్యువేషన్లో నేను ఓడిపోకూడదు, మానసిక స్థైర్యం కోల్పోకూడదు, మళ్ళీ నుంచోవాలి అని చెప్పి కష్టపడి ఒక ఆలోచన చేసి మా బాబు నేను కలిసి ఇది ఎస్టాబ్లిష్ చేశాను. మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పార్టీల పరంగా తిరిగిన వ్యక్తి కాదు, కేవలం ఒక అల్జీ పాలిమర్ ఒక ఘటనకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయండి అని ఎవరైనా మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా డిమాండ్ చేయడం తప్పులేదు. కేవలం దాని గురించే అంటే అది ఏంటంటే నేను వాళ్ళు కూడా పొరపాటు పడ్డారండి. ఏదో పార్టీ వాళ్ళు పెట్టించారు అని. నేను ఎప్పుడు పార్టీ మీటింగ్స్కి వీటన్నిటికీ వెళ్ళలేదు అసలు ఎప్పుడు కూడా. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా వెళ్ళాలి అనుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలని అనుకున్నా. మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అందరి సంక్షేమం చూస్తారు. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే స్టేట్ బాగుంటుందని అనుకున్నాను, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఘటన జరిగినప్పుడు
టోటల్ అసలు పార్టీ అసలు నాకు మొత్తం స్టేట్ కానీ కంట్రీలో కానీ చాలా అందరు సపోర్ట్ చేశారండి, రిగార్డ్లెస్ ఆఫ్ పార్టీ. నేనేదో తెలుగుదేశం అని చెప్పినాను, ఆ పోస్టు పెట్టిన దాంట్లో మీనింగ్ ఉంది, ఆవిడకి చెప్పింది కరెక్టే అనే మీనింగ్ వచ్చింది. ఈ కరోనా టైం తర్వాత నాకు చాలా ఇబ్బంది పడ్డాను. ట్యాక్సెస్ కానీ రెంట్లు కానీ అన్నీ పెరిగిపోయాయి, కట్టే పరిస్థితికి రాలేకపోయాను. ఆ సిచ్యువేషన్లో ఇక వన్ ఆఫ్ ది బారోవర్స్ ఉన్నారు నాకు, వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు, ఎప్పుడు పే చేస్తారు ఎప్పుడు చేస్తారు. ఇక వాళ్ళంతటి వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట, మీడియేటర్ వాళ్ళ అధికార పక్షం వాళ్ళు ఏం చేశారంటే, కొన్నాళ్ళు ఇవ్వండి మేము ఉన్నాం కదా, మళ్ళీ మీరు మీకు ఇప్పించేస్తామని దీని మీద ఇచ్చేసారు. కాకపోతే నాకు సర్వైవల్ లేదు. ఒక విధంగా మంచి జరిగింది, ఒక విధంగా బాధ కలిగింది. ఎంతవరకు ఒక వ్యక్తిని లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్లు చేయడం అనేది సమంజసమేనమ్మా? అంటే ఒక ప్రజలంతా సమపాలనతో చూసుకోవాల్సిన ఒక వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి. అంటే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటేనండి, మేనేజ్మెంట్ నేను చేస్తూ వాళ్ళకి పే చేయాల్సింది కౌంటర్ పెంచి నేను రోజు పే చేద్దాం, ఈ సిచ్యువేషన్లో చేద్దామని అనుకున్నాను. కానీ అది కుదరలేదండి, నేను పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అదొక్కటే బాధాకరమైన విషయం. ఎందుకంటే 42 ఇయర్స్ అండి నేను ఆ సెంటర్లో ఆ శంకర విలాస్ కాపాడింది. మా ఫాదర్ ఇలా పెట్టి 75 ఏళ్ళు అది. 75 ఏళ్ళ సంస్థని నేను 42 ఏళ్ళు చేసి అలాగా మౌనంగా బయటికి రావాల్సి వచ్చింది. కానీ ఇన్నేళ్ళ చరిత్ర ఉండి మీరు ఇంత ధైర్యంగా ఉండి ఇంకా అంటే అంత ధైర్యంగా నిలబడ్డారు అంటే ఏమనుకోవాలి? ధైర్యం లేకపోతే ఏం చేయలేము బాబు. నాకున్నది మొట్టమొదటి నుంచి పెట్టుబడి ధైర్యం, డబ్బు కన్నా కూడా ధైర్యమే. నేను మొదలు బిగించేసినప్పుడు కూడా అదే ఏనాడు లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, అందరూ ఫేవరెట్స్ ఉన్నారండి శంకర్ విలాస్కి. కాకపోతే నా సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు నన్ను సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెనకాలండి. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి అప్పుడు ఆ దీంట్లో నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత రీసెంట్గా నేను ఇలాగ ఇక్కడ పెట్టాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను అని తెలిసి లోకేష్ బాబు గారు పిలిచి, అమ్మ మేము ఉంటాం వెనకాల సపోర్ట్, మీరేం వరి అవ్వకండి, మీకు 70 ఇయర్స్ వచ్చినాయి కదా, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ జాగ్రత్త అని చెప్పి ధైర్యం చెప్పి, ఒక మనవన్ని అనుకోండి, ఏ కష్టం వచ్చినా చెప్పండి అని చెప్పారనమాట. శంకర్ విలాస్కి వచ్చేటువంటి కస్టమర్లు కానివ్వండి, వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళలాగా వాళ్ళ సపోర్ట్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక ఆయన మాట్లాడేదాం, ఆయన దాదాపు నాకు 20 ఏళ్ళుగా నాకు ఈ శంకర్ విలాస్తో అనుబంధం ఉందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరూ ఇక్కడ బ్రేక్ అయ్యారండి, ఇక్కడ తింటున్నారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే, ఇంకా నేను ఆన్లైన్ సేల్స్ కూడా పెంచుకుంటే ఈ ఏరియా అంతా అందరూ అడుగుతున్నారు, ఈ కామర్స్ చేయండి, స్విగ్గీ జొమాటో కూడా ఆన్ చేయండి అని. అది కూడా చేస్తానండి త్వరలోను. ఇంటింటికి మా శంకర్ విలాస్ టిఫిన్ వెళ్ళే అవకాశం వచ్చింది అన్నమాట, ఇటువైపు శ్యామలానగర్, పట్టాపురం అనమాట. శంకర్ విలాస్ అనేది అదో చిన్న మొక్క కాదు, పడిపోవడానికి వృక్షం అంట. ఇట్స్ ఎ బ్రాండ్ అండి, ఇట్స్ ఎ బ్రాండ్. ఇది కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ జనరేషన్లో నేను నా కొడుకు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. అందుకే దాన్ని మనసు పాడు చేసుకోనో లేకపోతే డిప్రెషన్కి వెళ్ళో పాడు చేసుకోకూడదు అని గట్టి నిర్ణయం మీద ఇది చేశాను. వెళ్తూ చూస్తున్నాం, చూసి లోపలికి వచ్చాము. చాలా బాగుందండి టేస్ట్, క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, రేట్స్ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. వేడివేడిగా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద అనేది ఎవరైనా క్లిక్ అవుతారు. ఇది శంకర్ విలాస్ అనేది ఒక బ్రాండ్, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వ్యాపారం, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ బిజినెస్ అనేది తప్పకుండా క్లిక్ అవుతుంది. సాంబార్ ఇడ్లీ సూపర్గా ఉంటుంది, దోశ కూడా సూపర్గా ఉంటుంది. నేను ఉండేది మార్కెట్ షాప్ చేసిన, అప్పుడప్పుడు ఇటు వస్తే మటుకు కంపల్సరీగా ఇక్కడ టిఫిన్ చేయకుండా వెళ్ళను.